చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధానాంశాలు. రాష్ట్రానికి అండగా ఉండనని ప్రధానికి రాష్ట్ర ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. 16,347 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నిర్వహించిన డిఎస్సి ఫలితాలు విడుదల చేసింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఏ రకంగా ఆ విద్యావ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో 9,50,000 డ్రాప్ అవుట్స్ ఉంటే విద్యార్థులు మానేశారు బళ్ళకి వెళ్లకుండా. బళ్ళ విలీనం పేరుతో వ్యవస్థను సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఊరు నుంచి పొరుగురికి వెళ్లి చదువుకునే పరిస్థితి లేక, దూరం వెళ్ళలేక ఆ పసిపిల్లలు ఇబ్బంది పడతా ఉంటే ఆ స్కూళ్ళలో మాన్పించి తమ ఊళ్ళో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆ పరిస్థితిని తప్పించి నారా లోకేష్ గారు సింగిల్ టీచర్ బళ్ళు ఏర్పాటు చేసి డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించి 16,347 ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేస్తున్నారు. డిఎస్సి నిర్వహించారు, ఫలితాలు వచ్చినాయి. అది ప్రక్షాళన అంటే, అది పాలన అంటే. నారా లోకేష్ గారిని చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. ఇక నేర్చుకుంటాక ఏముంది? నువ్వు ఎట్టాక జైలుకే. నీకు పరిపాలన చేసే అవకాశం కూడా రాదు బహుశా. దాన్ని మర్చిపోవడమే నువ్వు. నీ జీవితకాలం జైల్లో గడపాల్సిందే. నీ అక్రమాలన్నీ, నీ అవినీతి అంత చిట్టా ఉంది. నీ అవినీతి చిట్టా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కంటే పెద్దదిగా ఉంది. నిన్న కూడా 3 ట్రంక్ పెట్టులో సాక్ష్యాధారాలు సమర్పించారంటే నీ అవినీతి భాగవతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రకరకాల జిమ్మికలు చేశాడు, విద్యావ్యవస్థలో సర్వనాశనం చేశాడు. ట్యాబ్లు అన్నాడు, దోచేశాడు. స్కూల్ బ్యాగులు అన్నాడు, చెత్త బ్యాగులు ఇచ్చి దాంట్లో కూడా మింగేశాడు. పుస్తకాలు అన్నాడు, ఏ ఏడాది కూడా సరైన పుస్తకాలు ఇవ్వలా, వాటిలో కూడా మింగేశాడు. ఆఖరికి పల్లి చిక్కి ఎంత ఉంటది, దాని మీద కూడా నీ బొమ్మ వేసుకుంటాక పనికి వచ్చింది తప్ప చిక్కి తింటాక పనికిరాలా. కోడిగుడ్డు మీద కూడా నీ ఫోటో ముద్రించుకున్న దిక్కుమాలిన పాలకుడు నువ్వు ఇవాళ కోటంపాల గురించి మాట్లాడుతావు సిగ్గు లేకుండా. మువ్వెన్నెల జెండా, ఓ ఉద్వేగం, ఓ స్ఫూర్తి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువారు కావడం గర్వకారణం. మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉంది. భారత్ది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ అన్నారు చంద్రబాబు. మోదీ నాయకత్వంలో త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండబోతోందన్నారు చంద్రబాబు. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయంపై జాతీయ జెండా రెప్పరెప్పలాడాలి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మాణానికి 2,116 రూపాయలు విరాళం ఇచ్చిన నాగేంద్రమ్మ గారు. నర్సరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిసిన నాగేంద్రమ్మ 2,116 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు తదితరులు ఉన్నారు. నాగేంద్రమ్మ గారి స్ఫూర్తితో ఇంకా అనేక మందికి ముందుకు వస్తూ ఉన్నారు. అమరావతి నిర్మాణం శరవేగంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. గతంలో కూడా 2014 ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రారంభించినప్పుడు ఇటుకల కార్యక్రమంలో కూడా లక్షల మంది పాల్గొన్నారు, లక్షల ఇటుకలు సమర్పించారు. కానీ ఆ తర్వాత వచ్చిన దుర్మార్గు పాలనతో అమరావతి వెనకబడింది. కానీ లేదంటే ఈ పాటికి ఒక షేప్కి వచ్చి ఉండేది. ప్రపంచం మెచ్చే నగరం అయి ఉండేది అమరావతి. ప్రపంచం మెచ్చే రాజధాని అయి ఉండేది ఈ పాటికే. 2019లో ప్రజలు ఆ శనీశ్వరుని నెత్తిన పెట్టుకోకుండా ఉన్నట్టయితే అమరావతి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చి ఉండేది. అద్భుతమైన రాజధానికి ఏర్పడి ఉండేది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ రాష్ట్ర రాజధాని కూడా అంత అద్భుతంగా ఉండబోదు కూడా. మన ఇండియాలో ఉన్న రాజధానులు కూడా తాగునీరు కోసం వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అమరావతికి ఆ అవకాశం లేదు, రాదు కూడా. పక్కనే కృష్ణమ్మ ఉంది, కృష్ణమ్మ ఒడిలో అమరావతి ఉంది. గ్లాస్తో ముంచుకుని తాగే అవకాశం ఉంది. మిగతా రాజధానులకు మళ్ళీ లీటర్ బాటిల్ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కునే అవసరం లేదు. అక్కడ పుష్కలమైన నీరు ఉంది. అందుకే ఆ అమరావతిని చంద్రబాబు గారు కూడా ఎన్నుకుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అమరావతి ఒక దుష్టుడి చూపుబడి తాత్కాలికంగా ఆగింది తప్ప ఆ అమరావతిని ఆపటం ఎవడి జేజమ్మ తరం కూడా కాదు. కార్గో హ్యాండ్లింగ్ కు లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఎకనామిక్ హబ్ గా పోర్టులు, ఎయిర్పోర్ట్లు, సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్. షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు. మరిన్ని పెట్టుబడులకు మారిటైమ్ పాలసీలో మార్పులు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సమీక్షలో సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు 15 నుంచి 700 సేవలు
పౌరులకు అందుబాటులోకి రానున్నాయి. నియోజకవర్గాల సమస్యలపైన శాస్త్రీయ విశ్లేషణ. నవంబర్ కల్లా డేటా లేక్ పూర్తి. డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి. పురుగు మందులు, ఎరువుల వినియోగం తగ్గేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆర్టీజీఎస్ పై సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు. అవేర్ 2.0 వెర్షన్ ఆవిష్కరించిన సీఎం. ఉచిత బస్సు వారం లేక దుష్ప్రచారం. జగన్ పై మంత్రి మండిపల్లి మండిపాటు. 74% ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో పథకం అమలు. మహిళల భద్రతకు బస్సుల్లో సీసీ కెమెరాలు, సిబ్బంది పెంపు. ఆర్టీసీని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆర్టీసీ బస్సులు ప్రయాణానికి పనికి రాకుండా నాశనం చేసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉంటే వాలా ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు ఏడుపు అంటే, నాకు రాష్ట్రం బాగుపడితే నేను చూడలేను, ఓర్చుకోలేను, నేను ఏడుస్తానంటాడు. ఆర్టీసీని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు తన పాలనలో. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అన్నాడు. ఆ ఉద్యోగస్తుని సర్వనాశనం చేశాడు. వాళ్ళు మొదట్లో తెలియక చంకలు కొట్టుకున్నారు. తర్వాత అర్థమయ్యి లబా ఏడుస్తున్నారు కూర్చుని. వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది? ఆ రోజు క్షీరాభిషేకం చేశారు. ఏదో ఉద్ధరిస్తాడు, ఏదో పీకి పెడతాడని చెప్పి ఆఖరికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సమ్మగా ఉంది ఒక్కొక్కడికి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు. అక్కడ ఉంది 11 నుంచి 12,000 ఓట్లు అనుకుంటా. ఓటుకి 15,000, 20,000. కుటుంబానికి ఏటపోతు. ఓటుకి 10 నుంచి 20,000 ప్లస్ ఏటపోతు కుటుంబానికి. 4 ఓట్లు ఉంటే సుమారుగా 50 నుంచి 80,000 రూపాయలు క్యాష్. వండుకు తింటాకి ఏట. ఎన్ని ఇచ్చినా నీ ఓటమి తప్పదు. జగన్ రెడ్డి ఓడిపోతున్నాడు. అక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి తెలియక రోడ్లో తలపెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు అవినీతి సొమ్ము కుమ్మరిస్తున్న జగన్. అధికారులకు ప్రలోభాలు, బెదిరింపులు. ఎన్ని చేసినా ప్రజలు మా వైపే. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. మర్రెడ్డి లతారెడ్డి గారు జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేయడానికి మంచి ముహూర్తం చూసుకునే పరిస్థితి తప్ప గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పులివెందుల్లో ఏ ఎన్నికైనా సక్రమంగా నిర్వహిస్తే రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గాని ఇంకొకటి కానీ అక్రమాలకు పాల్పడకుండా నిరోధించగలిగితే, బెదిరింపులకు తావు ఇవ్వకుండా ఎలక్షన్ జరిపిస్తే, ప్రజలు తమ ఓటు హక్కుని ప్రజాస్వామ్యయుతంగా వినియోగించుకునేలా చూడగలిగితే చాలు. ఆ కుటుంబానికి డిపాజిట్ కొట్టరావు పులివెందులలో. అదే జరగబోతుంది రేపు. పులివెందులలో ఓటమి భయంతో మతిలేని విమర్శలు. జగన్మోహన్ రెడ్డి మతిపోయి చాలా రోజులైంది. హోంమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డికి మతి ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి బుర్ర మోకాలు ఉందనుకుంటే మోకాల నుంచి అరికాలకి జారిపోయిందని చెప్పి మన ఎవరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మెదడు మోకాల్లో కూడా లేదంట, అరికాల్లోకి చేరిందంట. పులివెందులలో తొలిసారిగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. విలువల గురించి జగన్ మాట్లాడటం విలువలకే సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు నిజాలు మాట్లాడితే నిజాలు కూడా సిగ్గుతో చచ్చిపోతాయి. అది పరిస్థితి. నిబంధనలపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. నిబంధనలు అంటే ఏంటి తెలిసేస్తేగా నిబంధనల గురించి మాట్లాడటానికి, నిబంధనలు పాటించడానికి. వాళ్ళకి తెలిసిందల్లా దోచుకోవడం, దాచుకోవడం, దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకుని అధికారం చెలాయించడం. అట్లాగే 4 దశాబ్దాల నుంచి కొట్టుకొస్తున్నారు. ప్రజల మార్పు రాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛార్జ్ కొట్టారు. అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఛార్జ్ గోప పగిలేలా కొట్టారు. నీటి సంఘం ఎన్నికల్లో కూడా దవడ పగిలేదట్టు కొడితే మొత్తం టీడీపీ గెలిచింది. రేపు అదే పరిస్థితి. జడ్పీటీసీ కూడా టీడీపీ గెలవబోతా ఉంది. వాళ్ళ వాతావరణం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి పిల్ల సచిన కోతుల్లా లబా కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, దండుపాళెం బ్యాచ్ పొర్లు దండాలు పెట్టిన, గొక్కపట్టి ఏడ్చిన, ఆ జడ్పీటీసీ జరుగుతున్న 6 గ్రామాల్లో ప్రజల కాళ్ళ పట్టుకున్న గెలిచే అవకాశం లేదు. ఆ ప్రజలు చేతరించుకుంటున్నారు. వీళ్ళంటే చేతరించుకుంటున్నారు. మొన్నటిదాకా భయభ్రాంతులకు గురి చేసి, దౌర్జన్యం చేసి, కొట్టి, చంపి, బూతులను ఆక్రమించుకుని గెలిచారు. ఎట్లా కొట్ట ఇవాళ కూటమి ప్రభుత్వం అవకాశం లేదు. పోలీస్ వ్యవస్థ తన పనితీరు తను చక్కగా నిర్వహిస్తుంది. ఆ పనితీరు చక్కగా నిర్వహించబట్టి వాళ్ళ ఆటలు సాగడంలా. దాంతో ఓడిపోతున్నాం అన్న భయంతో మామూలుగానే పరుగు పోయింది. జగన్మోహన్ రెడ్డికి పరుగు అంటే లేదనుకోండి, అది వేరే సంగతే. కాదు తన నియోజకవర్గంలో కూడా తను ఓడిపోయాడని చెప్పుకోవడానికి కూడా సిగ్గేసి చెప్పుకోలేక వ్యవస్థల మీద ఆరోపణలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ వ్యవస్థలు అయితే పనిచేసినాయి ఇప్పుడు కూడా అవే వ్యవస్థలు పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరైతే తనకు సహకరించారో, తనకు భయపడి వాళ్లే ఇవాళ కూడా అధికారంలో ఉన్నారు. ఆ వ్యవస్థలను కూడా వాళ్లే నడుపుతున్నారు. వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ఇవాళ పనిచేస్తున్నారు. అంతే తేడా. జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గాలు చేసాం, అన్యాయాలు చేసాం, దరిద్రుడికి, దౌర్భాగ్యులకి అండగా నిలబడ్డాం. కనీసం పాప ప్రక్షాళన చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ అధికారులు పాప ప్రక్షాళన చేసుకుంటూ ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాడుతున్నారు, పనిచేస్తున్నారు. మీ దుర్మార్గాలను ఎండగడుతున్నారు, మీ దుర్మార్గాలను కట్టడి చేస్తున్నారు. దానికి కూడా గొప్పపడి ఏడుస్తున్నారు. మీరు ఎన్ని ప్రయాసాలు పడ్డా, ఏం చేసినా ఆ 2 జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలవబోతా ఉంది. రాసి పెట్టుకో జగన్ రెడ్డి.